హాయ్ నమస్తే అండి. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. సాయి బ్రదర్స్ ఛానల్ తరపున వారి నుండి మేము ఏడుకొండలవాడ టెంపుల్కి వెళ్ళామండి. ఈవినింగ్ వైకుంఠ ఏకాదశి రోజు సాయంత్రం 7 గంటలకు అలాగా వెళ్తే అప్పటికి దీపారాధన అయిపోయింది. మేము దీపాలు మళ్ళీ కొనుక్కొని దీపాలను స్వామివారి ముందు వెలిగించేసాము. చూసారు కదా చాలా రష్గా ఉంది. చాలా అంటే చాలా రష్గా ఉంది. ముందుగా స్వామివారిని దర్శించుకొని తర్వాత దీపారాధన చేయాలంటారు. కానీ మేమైతే క్యూ లైన్ స్వామివారిని దర్శించుకోవాలి అని అంటే క్యూ లైన్ చాలా పెద్దదిగా ఉంది. అందుకే మేము ఏంటంటే ఫస్ట్ మేము దీపారాధన చేసేసి తర్వాత స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళామండి. ఉత్తర ద్వార దర్శనం కాబట్టి ఇక్కడ దీపాలు వెలిగించే ముందు కూడా స్వామివారు ఉన్నారండి. పర్వాలేదని చెప్పేసి మేము ముందుగా దీపారాధన చేసేసి తర్వాత స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళాము. స్వామివారిని దర్శించుకున్నప్పుడు లైన్ మాత్రం క్యూ లైన్ చాలా పెద్దదిగా ఉంది. ఇక్కడ చూసారు కదా, లోపల మనం ఎంటర్ అయినప్పుడు స్వామివారు భూదేవి శ్రీదేవితో ఉన్నట్టు మనకి విగ్రహాలను కనిపించండి. అక్కడ మేము ముందు దర్శనం చేసుకున్న తర్వాత వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడానికి మేము లైన్లోని నిలబడ్డామండి. చాలా అంటే చాలా రష్గా ఉంది. క్యూ లైన్ మాత్రం చాలా పెద్దదిగా ఉందండి. ఇలా ఉండగా మనము వైకుంఠ ఏకాదశి నాడు మనం ఏ ఊరిలో అయితే ఉంటామో ఆ ఊరిలో దర్శించుకోవడం చాలా ఉత్తమం అండి. ఎందుకంటే మనము తిరుపతిలోనే దర్శించుకోవాలని లేదు. ఏ ఊర్లో అయినా ఉంటారు కదండి స్వామివారు. మనం దర్శించుకుంటే మనం తిరుపతిలో దర్శించుకున్నంత పుణ్యఫలం కూడా మనకి లభిస్తుంది. ఇప్పుడు రీసెంట్లీగా ఓ సంఘటన కూడా చూసాం కదా, వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలని చెప్పేసి తిరుపతి వరకు వెళ్ళారు. నేను అనుకుంటున్నాను, నా ఉద్దేశం ఏంటంటే మనం ఏ ఊర్లో అయితే ఉంటామో ఆ ఊర్లోనే దర్శనం చేసుకుంటే స్వామివారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందండి. వాళ్ళకి మరి మోక్షం అలాగ లభించిందనేసి మనం అనుకోవాలి, అంతేనండి. అండ్ ఈ విషయం అయితే నాకు చాలా బాధాకరంగా అనిపించింది. అంతేనండి. చూసారు కదా, వైకుంఠ ఏకాదశి రోజు మా ఊర్లో అయితే మేము దర్శించుకున్నప్పుడు క్యూ లైన్లో ఉన్నప్పుడు మాకైతే తిరుపతిలో ఉన్నంత ఫీలింగ్ అయితే వచ్చిందండి. నిజంగా క్యూ లైన్ చూస్తే తిరుపతిలో ఉన్నంత హ్యాపీగా ఉన్నది. చూసారు కదా, మీరు కూడా చూస్తున్నారు క్యూ లైన్ ఎంత పెద్దదిగా ఉందో. చాలా ముందు మనకి వినాయకుడి దర్శనం అవుతుంది. తర్వాత క్యూ లైన్ అంతా మనకి తిరుపతిలో ఉన్నంత ఫీలింగ్ హ్యాపీనెస్ కూడా ఉంటుంది. ఆ ధ్వని కూడా అలాగే వినిపిస్తూ ఉంటుందండి. చూసారు కదా, వైకుంఠ ద్వారం అని ఉంది. వైకుంఠ ద్వారం గుండా మనం వెళ్ళిపోతే అక్కడ స్వామివారి ఉత్తర ద్వార దర్శనం మనకి జరిగిపోతుందండి. చాలా చక్కగా ఉన్నది. ఆ వైకుంఠ ద్వార దర్శనం నుండి మనం వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటేనండి నిజంగా తిరుపతిలోని మనము అడుగు పెట్టేంత ఆహ్లాదకరంగా ఉన్నదండి. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది. మాకైతే కన్నుల విందుగా అయితే మాత్రం ఉన్నదండి. మా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నాం. మేమైతే వీక్లీ వెళ్తూ ఉంటాం కానీ మాకు అంతగా పెద్ద ఏమీ అనిపించదు. కానీ ఈ వైకుంఠ ఏకాదశి రోజు మనం వెళ్ళాము అనేసి అంటే అదొక కొత్తగా ఉంటుంది. మనం తిరుపతిలో దర్శించుకున్నంత ఫీలింగ్ కూడా ఉంటుందండి. మాకైతే చాలా చక్కగా అనిపించింది. చూసారు కదా, మేము ఈ వైకుంఠ ద్వార గుండగా మేము స్వామివారిని దర్శించుకోవడానికి ఈ ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి మేము వెళ్తున్నామండి. చూసారా, లోపలికి వెళ్తుంటే గుడి లోపల వెళ్తుంటే చాలా చక్కగా స్వామివారి దర్శనం లభించింది. ఇక్కడ ఈ డెకరేషన్ కానీ అంతా చాలా చక్కగా ఉన్నది. చూసారు కదా, పూలమాలతో డెకరేషన్ చేశారు. చాలా కన్నుల విందుగా ఉన్నది చూడడానికి. నాకైతే చాలా అద్భుతంగా అనిపించిందండి. స్వామివారి దర్శనం కూడా చాలా అద్భుతంగా చేసుకున్నాము. మాకైతే తిరుపతిలో చేసుకున్నంతగా మాత్రమైతే ఉన్నదండి. నిజంగా మాటల్లోనైతే ఏమీ చెప్పలేకపోతున్నాం, అంత బాగా అనిపించిందండి మాకైతే. మీరు కూడా ఎప్పుడైనా దర్శించుకోవాలంటే మీరు కరక్పూర్ వచ్చి ఎవరైనా దర్శించుకోవచ్చు స్వామివారి. నిజంగా తిరుపతి వెళ్ళినంత ఫీలింగ్ అయితే వస్తుంది తప్పకుండా అందరికీ కూడా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి. అలాగే వీలైతే ఎవరైనా చుట్టాలు బంధువులు కరక్పూర్లో ఉంటే వారు కూడా వచ్చేసి కరక్పూర్లో స్వామివారిని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా